హలో ఎవ్రీవన్, ఇది డే 3 అండి. నేను మీకు చెప్పాను కదా తర్వాత పోస్ట్ చేస్తానని. ఫ్లోటింగ్ మార్కెట్, పటాయాలో ఫ్లోటింగ్ మార్కెట్ వచ్చామన్నమాట. అది చాలా బాగుందండి. ఇదంతా ఈ విలేజ్ మొత్తం ఇలా ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి మనకి. మంచిగా స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది అండ్ డిఫరెంట్ షాప్స్ ఉంటాయి. సో అవన్నీ మనము చూసుకుంటూ అలా తిరగచ్చు. కానీ చాలా డిస్టెన్స్ ఎక్కువ ఉందండి నడుస్తుంటే. ఇది దిగిన తర్వాత పడవ నడుస్తుంటే చాలా ఉంది డిస్టెన్స్. బాగా చక్కగా చూసుకుంటూ భలే మంచి టైం పాస్. సో మంచిగా ఉందండి, చాలా చూడ్డానికి కానీ లేకపోతే షాపింగ్ చేసుకోవడానికి కానీ. అండ్ స్ట్రీట్ ఫుడ్ మధ్యలో ఉంది, అంటే ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి మధ్యలో. సో సరదాగా అనిపించింది. సో అన్ని మూవీస్లో చూసి ఫ్లోటింగ్ పటాయా మార్కెట్లో ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనిపించినప్పుడు చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించిందండి. వెరీ ఎక్సైటింగ్, ఇట్ ఈస్ వెరీ థ్రిల్ డైవర్స్. చాలా బాగా అనిపించింది. ఇంకా కొన్ని రెస్టారెంట్స్ మేము చూసేటప్పటికి ఇంకా ఓపెన్ చేయలేదు. ఈవినింగ్ అయితే ఓపెన్ చేస్తారనుకుంటా. మేము అక్కడికి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది. సో బాగుండిందండి, చాలా బాగుండింది. చూసారా, ఇది క్రోకడైల్. ఇది చూసి భయం వేసింది. క్రోకడైల్ బీబీక్యూ అంటారు. అండ్ ఇది చూసారా, వాళ్ళ కల్చర్ని చూపించేందుకు అది మంచి మ్యూజిక్, బ్యూటిఫుల్ కదా. సో ఇది క్రోకడైల్ బీబీక్యూ. ఇంకా ఇవి వామ్స్ ఉంటాయి కదా, ఏవో వాటిని ఫ్రై చేస్తారు. వాళ్ళకి ఇష్టం అనుకుంటా, స్నాక్స్ లాగా తినేస్తారు. బ్యూటిఫుల్ అండి, పటాయా ఫ్లోటింగ్ మార్కెట్. వెరీ నైస్. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మధ్యలో అట్లా తిరుగుతూ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాము తిందామని, గ్లాస్ నూడిల్స్. మేమైతే అక్కడంతా ఎగ్ తప్పించి, ఎగ్ చికెన్ కూడా తక్కువేనండి. ఎక్కువ ప్రాన్స్ ఏవో ఉంటాయి. ఎగ్ తిన్నాము అనమాట. ఎగ్ అంటే ప్రాన్స్ తిన్నాము ఎక్కువ ఇక్కడ. సో ఇది ఒక సరదాగా గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ ఫ్లోటింగ్ మార్కెట్. చాలా నీట్గా మెయింటైన్ చేశారు వాళ్ళందరూ కూడా. ఆ టైంకి వచ్చేసి అక్కడ షాపింగ్ ఫుడ్ కోర్ట్స్ అన్ని అరేంజ్ చేసి, కాస్ట్ కూడా చాలా, స్ట్రీట్ ఫుడ్ ఒకటి నేను అబ్జర్వ్ చేశానండి, చాలా రీజనబుల్ కాస్ట్ ఉంది స్ట్రీట్ ఫుడ్. మనం పెద్ద పెద్ద రెస్టారెంట్స్ వెళ్తేనే చాలా కాస్ట్లీ అనిపిస్తుంది, కానీ స్ట్రీట్ ఫుడ్ మాత్రం చాలా రీజనబుల్, తక్కువ కాస్ట్. 80 బాత్, 100 బాత్ అట్లా. సో ఒక ప్లేట్ ఆర్డర్ చేసుకొని ఇద్దరం తినేవాళ్ళం, ఎందుకంటే ఫుడ్ మాకు చాలా ప్రాబ్లం అయిపోయింది అక్కడ. సో అట్లా ఫ్రైడ్ రైస్ ఇట్లాంటివి తిన్నాం అనమాట. వెరీ నైస్ కదా. ఇదంతా బ్యాంకాక్ స్ట్రీట్స్ అండి. టుక్ ఆటో కూడా ఉంది. టుక్ ఆటో కూడా ఎక్కాం మేము. సో ఇవన్నీ స్ట్రీట్స్, ఈవినింగ్ మొత్తం స్ట్రీట్ లైఫ్ ఇది బ్యాంకాక్లో. ఎన్ని షాప్స్ చూసారా అసలు, బ్యూటిఫుల్. ఇది ఏదో జెండు బామ్ ఇక్కడ ఫేమస్ అండి. ఇది ఇన్హేలర్స్ మేమైతే తీసుకున్నాం అందరికీ గిఫ్ట్ చేద్దామని. అండ్ ఫ్రూట్స్ ఎక్కువ బాగా బాగుంటాయి. మ్యాంగోస్ వీళ్ళకైతే ఎప్పుడూ ఉంటుంది, 24 ఎవ్రీ సీజన్ వీళ్ళకి మ్యాంగోస్ అవైలబుల్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. సో అట్లాగా ఈవినింగ్ సరదాగా అలా తిరిగి నిర్మలా మార్కెట్ ఒకటి, ప్లాటినం మాల్ ఒకటి బాగా షాపింగ్ చేసాం మేము. సో మా అందరికీ కావాల్సినవన్నీ ఇక్కడే షాపింగ్ చేసాం. సో నిర్మలా మార్కెట్కి దగ్గరలో అనమాట ఇదంతా స్ట్రీట్. అండ్ నేను ఒక వీడియోలో థాయ్ రోటీ నేను చేశాను. సో అది ఇక్కడ చూసి నేర్చుకొని నేను ఇంట్లో ట్రై చేశానండి. మీకు ఒకవేళ కావాలంటే ఒకసారి ఆ వీడియో ఒకసారి మీరు మళ్ళీ వెళ్ళి చెక్ చేయొచ్చు. వెరీ సింపుల్ అండ్ ఈజీ అండ్ వెరీ టేస్టీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక స్వీట్ అనమాట, హెల్దీ కూడా, మన పిల్లలకి మంచిగా పెట్టచ్చు యాక్చువల్లీ. సో ఈ రోటీ అలాగా వీడియో తీసుకొని చూసి నేను నేర్చుకున్నా. అండ్ ఎట్ ది ఎండ్ ఆబ్వియస్లీ థాయిలాండ్ వస్తే మనం మసాజ్ చేసుకోకుండా ఎట్లా. సో వి వెంట్, ఫైనల్గా అంతా తిరిగి చక్కగా కాళ్ళు మసాజ్ చేయించుకున్నాము. సో మచ్ రిలాక్సేషన్, చాలా బాగా చేశారు వాళ్ళు. చాలా ప్రొఫెషనల్ అనమాట వాళ్ళు, ఎవ్రీథింగ్ వెరీ నైస్ అండి. అసలు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మాకు టైం సరిపోలేదు మొత్తం బాడీ మసాజ్ కూడా చేయించుకోవడానికి. సో మేము జస్ట్ అక్కడి వరకు చేయించుకొని ఇంకా మా రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాము. సో అదండి మా బ్యాంకాక్ టూర్. సో ఇది సిటీ లైఫ్. ఓకే, బాయ్.